నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని అన్నం పెట్టినటువంటి మీకు కనికరం రాదా? వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయిండ్రు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లు చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే మక్క కంతుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులను పట్టుకొని వచ్చినట్టు ఈ రోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారంకు మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులందరి తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం 30,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే ఈ రోజు వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఎకరానికి ₹1,00,000 పరిహారం వస్తుండే. మీరు చేసిన తప్పు కారణంగా ఈ రోజు చేతికి వచ్చేటటువంటి పంట అంతా కూడా నష్టపోయింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం సర్వే చేసి ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తామని మొన్న మంత్రి గారికి మేము మాట చెప్తే మేము ఆలోచిస్తున్నామని చెప్తారు. కానీ సరైనటువంటి ప్రకటన ఇప్పటికీ రాలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి వాళ్లకు పరిహారం ఇవ్వాల్సిందిగా ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.